హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయన్న కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను రథసప్తమి రోజున మనం ఎలా ముగ్గు వేసుకోవాలి, రథం ముగ్గు అనేది ఈ వీడియోలో మీకు చూపించదలిచానండి. ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా నా వీడియోస్ చాలామందికి సజెస్ట్ అవుతాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చూడండి పూర్తిగాను. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రథసప్తమి రోజున మన ముగ్గు అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చండి. అది ఎలాగనేది మీకు ఈ వీడియోలో నేను ముగ్గు అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. చుక్కల ముగ్గు కాకుండా డిజైన్ వారీగానే నేను వేసి చూపిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ముగ్గు నేను చాలా సింపుల్గా చూపించాను. మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా పెట్టాను. మీకు నచ్చితే కనుక ఈ విధంగా కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అయిన ముగ్గు అండి ఇది. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.